డిచ్పల్లి మండలం దూస్కం విలేజ్. నా పేరు ఎల్లుల లక్ష్మి, నా భర్త పేరు ఎల్లుల నర్సయ్య. నా భర్త నన్ను బాగా దిబ్బలు కొట్టి వేరేలతోటి టార్చ్ చేసి తాగిన కాడ తాగి అందరిది వచ్చి నా బట్టలు ఇప్పించిండు. నేను పోతే కేసు ఎవరు పట్టించుకోలేరు. మొన్న 2 నెలల కింద కూడా నా కొడుకును నన్ను కొట్టిండ్రు, ఎవరు పట్టించుకోలేరు. నేను కంప్లైంట్ ఇచ్చిన ఎస్ఐ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చిన డిచ్పల్లి మండలంలో ఎవరు పట్టించుకోలేరు. కానిస్టేబుల్ ఇప్పుడు నువ్వు తప్పనిసరిగా నువ్వు సంతకం పెట్టకుంటే నేను ఉరిశిక్ష పంపిస్తా నీ కొడుకును నిన్ను అని శ్రీనివాస్ సార్ బెదిరిస్తుండు. నిన్న 10 మంది కలిసి నన్ను టార్చర్ చేసిండ్రు. రాత్రి పొద్దున 11-11:30కు పిలిపించిండ్రు. రాత్రి 8 గంటల వరకు నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టుకుంటూ నాకు ఎవరు సహాయకరం చేస్తలేరు సార్. మీ దయచేసి మీరన్నా నన్ను ఒక తోడబుట్టిన చెల్లెలే కనుక్కొని నాకు సపోర్ట్ చేస్తారని మీ అందరికీ వేడుకుంటున్నా. మీ అందరికీ ధన్యవాదాలు సార్. మీ కాళ్ళు మొక్కుతా నాకు సాయం చేసింది, నాకు తోడుగా నిలబడి ఉంది. నాకు కొంచెం నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. మీరు ఏమనుకోకండి. గొడవ ఎందుకు జరిగిందమ్మా? దేని గురించి జరిగింది గొడవ? అసలు మీకు గొడవ దేనికోసం అంటే సార్ భూమి విషయంలో మా భార్య భర్తల గొడవలో భూమి విషయం తీసుకొస్తుండు. కానిస్టేబుల్ శ్రీనివాస్ సారు భూమి సంతకం పెట్టకుంటే నిన్ను జైలుకు పంపిస్తాని ఇబ్బంది పెడుతుండు. నిన్న మొన్న 2 రోజుల నాడు మా ఇంటికి వచ్చిండు సారు. మా ఇంటికి నగర్ కామారెడ్డి దగ్గర నగర్ సదస్య నగర్ మా ఇంటికి వచ్చి వ్యాన్లో వేసుకోపోతుంటే అక్కడ కామారెడ్డిలో పండ్ల రాజా అని ఒక ఎమ్మెల్యే దగ్గర ఉంటాడు. ఆ సారు ఫోన్ చేసి ఎట్లా తీసుకుపోతావో తీసుకోపో పిల్లను, ఆడపిల్లన మగపిల్లగాడు అని ఆయన బెదిరిస్తుంటే నిన్న నన్ను తీసుకొచ్చి 11 గంటల నుంచి అక్కడనే కూర్చుండబెట్టుకురు. నా కొడుకును కొట్టి 8 గంటల దాకా కూర్చుండబెట్టుకురు సార్. నా కొడుకుది నాది ఫోన్లు గుంజుకున్నారు. శ్రీనివాస్ సార్ గుంజుకున్నాడు, ఇయ్యమంటే ఇస్తలేడు. 2 ఫోన్లు అక్కడనే ఉన్నాయి. డిచ్పల్లి పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నారు. ఇయ్యమంటే ఇస్తలేరు సార్. మరి నాకు ఏదన్నా చెప్పాను సార్. ఎస్ఐ నిన్న ఒక 2 నిమిషాలు కూర్చోమ్మా అని చెప్పి 6:30కు వచ్చిండు. పొద్దున 11 గంటలకు పోతే ఒక 2 నిమిషాలు కూర్చోమ్మా అని చెప్పి రాత్రి 8 గంటల వరకు కూర్చుండే పెట్టుకోరు. బస్సులు లేక నేను ఇంటికి పోయే వరకల్లా 11 అయింది సార్. ఫోన్లు ఇచ్చారా? ఇయ్యలేరు సార్, ఇయ్యలేరు ఎవరు నాకు ఫోన్. గొడవ ఏం జరిగిందమ్మా? అసలు భూమి పంచాయతీ ఏం పంచాయతీ? మాది చిన్న భార్య భర్తల గొడవ సారు. మా ఆయన నా కొడుకు నేను లేను, నా ఆరోగ్యం బాగాలేక నేను లేకుంటే హాస్పిటల్ ఉన్నా. నా కొడుకుని తాలూకు తీసుకొని రమ్మంటే నా కొడుకు వెళ్ళిండట. పోతే నా కొడుకుకు తువ్వాల బట్టి మెడకు గుంజిరట. అక్కడ మా పాలలు కూడా చూసిండ్రట. వాళ్ళు కూడా మాట మార్చి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు మా పాలలు కూడా. అయినా మా మరిదికి అడిగిన, ఏం నర్సయ్య మీరు అందరు ఇక్కడ ఉన్నారు, నా కొడుకుని కొట్టంగా చూసిరంటే వదినే నేను అన్నకి ఎప్పుడు సపోర్ట్ చేయను, ఆ పిల్లగాడు కూడా అన్నాడు. అయినా కానిస్టేబుల్ కూడా వచ్చే వరకల్లా నా కొడుకు మెడలనే సవాల్ ఉందట. ఎవరు కొట్టారు మీ కొడుకు? నా భర్త, మా బావ సాయిలు, సాగరు, మా పెద్ద కొడుకు సాయిలు. మరి దీనిపైన పిటిషన్ ఇచ్చారా పోలీస్ స్టేషన్లో? ఇలా సార్ ఇంకా మామిన వాళ్ళు మమ్మల్ని ఉరిశిక్షకు సంపదందుకు వచ్చారని ఒక గవర్నమెంట్ హాస్పిటల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి నా కొడుకును నన్ను జైలుకు పంపిస్తామన్నారు. ఎవరు పంపిస్తున్నారు? నా భర్త, నా 2 బావ కొడుకులు, మా బావ జైలుకు పంపిస్తారట. మళ్ళా కూడా నా కోడలిది వైజాగ్ అయితే వాళ్ళకు కూడా ఫోన్ చేసి నీ బిడ్డను తీసుకెళ్ళు అని చెప్పి సాగరు వాళ్ళ నాన్న ఇంకొక 7-8 మంది పిల్లలంట వేరే వాళ్ళు ఫోన్ చేసుకుంటే బెదిరిస్తున్నారట. వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు వాళ్ళు కూడా ఫోన్ నంబర్లు పంపించారు. మా సాగర్ నంబర్ మా బావ కొడుకు సాగర్ ఫోన్లోకి వెళ్ళి మాట్లాడారు. ఒక 5-6 హరాస్మెంట్ చేస్తారు. నా కోడలకు ఎవరికైనా భయం ఉంటుంది కదా సారు. నా కొడుకు నమ్ముకొని వచ్చింది, మరి నా భర్త జైలుకి పోతే నేనేం కావాలని భయం ఉంటుంది కదా. ఆమె కూడా దిగ్గులుగా ఉన్నది సార్. నాకు న్యాయం చేస్తారని మీ దగ్గరికి నేను వచ్చిన. కొంచెం నాకు సాయం చేసి అందరికీ కూడా ధన్యవాదాలుగా మీ కాల్